జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీఓకేలో ఉన్న ప్రజలకు ఒక ఆఫర్ ఇచ్చారు సార్. భారత్లో చేరండి, మీరు పాకిస్తాన్లా కాకుండా సొంత వారిలా మేము చూసుకుంటాము అని చెప్పేసి. సో పీఓకే అఫీషియల్గా అంటే వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అని వాళ్ళు చెప్తారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం చెప్తాము, భారత్ చెప్తుంది. సో అంటే ఈ రకమైన ఆఫర్ ఇవ్వడం, ఈ హామీ ఇవ్వడం ఆ దేశ అంటే పాకిస్తాన్ ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం కాదా అంటే? 80% కాదు, ఎందుకంటే అది పాకిస్తాన్ భూభాగమే కాదు కదా. మన ఏదో బెలూచిస్తాన్లోనో, సింధులోనో, పంజాబ్లోనో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోనో, కరాచీలోనో, లాహోర్లోనో ఉన్న ప్రజలకు కనుక విజ్ఞప్తి చేస్తే అది ఖచ్చితంగా పాకిస్తాన్ ఆంతరంగిక వ్యవహారాలు జోక్యం చేసుకోవడం. కానీ మనము అప్పీల్ చేసింది ఏంటి? ఒక భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన అప్పీల్ పాక్ ఆక్రమిత కాశ్మీర్, అది భారతదేశంలో భూభాగం, పాక్ దురాక్రమణలో ఉంది తప్ప అది మన భూభాగం. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఆ ప్రాంతానికి కూడా సీట్లు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ టోటల్ సీట్లు చూడండి, ఎలక్షన్ జరిగే సీట్లు చూడండి, తేడా ఉంటుంది. అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా ఎమ్మెల్యేలు అఫీషియల్గా ఆ సీట్లు ఖాళీ ఉంటాయి అంతే. వాళ్ళు ఎప్పుడు చేరితే అప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో వాళ్ళు అక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయి. అందువల్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్ అది మన భూభాగము. మనం అనేక సార్లు చెప్పాం. ఈవెన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా వారు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసిని ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని భూభాగాలు ద్వారా వెళ్తే అప్పుడు కూడా మనం అబ్జెక్ట్ చేశాం. ఇది మా దేశ సావర్నిటీకి సంబంధించింది. ఈవెన్ సర్జికల్ స్ట్రైక్ జరిపినప్పుడు కూడా నేను అదే మాట చెప్పాను. సర్జికల్ స్ట్రైక్స్ చేయడము తప్పు కాదు. ఎందుకు అంటే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాల మీద చేశారు. అఫ్కోర్స్ పాకిస్తాన్ లోపలికి వెళ్ళి కూడా బాలాకోట్ స్ట్రైక్ చేశారు, కానీ అది తీవ్రవాదుల్ని టార్గెట్ చేశాను తప్ప పాకిస్తాన్ పైన మనం ఆ దాడి చేయలేం. అందువల్ల ఇదైతే సర్జికల్ స్ట్రైక్ అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అది మన భూభాగమే. అందువల్ల మన భూభాగం పైన ఉన్న ప్రజలకు మనం అప్పీల్ చేయడంలో తప్పేమీ లేదు. కానీ ప్రాక్టికల్గా ఇది ఎన్నికల సమయంలో ఒక దేశ రక్షణ మంత్రి చేసేటువంటి వ్యాఖ్య రాజకీయాల కొరకే తప్ప అది రియల్గా ప్రభుత్వం మరి 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది కదా. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఎందుకు మరి కైవశం చేసుకోలేదు? అందువల్ల ఇలాంటి స్టేట్మెంట్స్ ఎలక్షన్ టైంలో రాజకీయ ప్రయోజనాల కొరకు చేయడమే తప్ప కాంక్రీట్గా ఈ 10 ఏళ్లలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి భారతదేశంలో విలీనం చేస్తానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మకమైన చర్యలు ఒక 2 చెప్పండి నాకు. దిస్ ఈస్ స్టెప్స్. ఇంకో మేము ఈ పని చేసాము 1, 2, 3, 4, 5 పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి ఇండియాలో విలీనం చేస్తానికి అది చెప్పమనండి. రక్షణ మంత్రిని కానీ ప్రైమ్ మినిస్టర్ని కానీ ఒక 5 చర్యలు చెప్పమనండి. ఎక్కడా లేదు. ఈ 10 ఏళ్లలో మీరు నాకు మీడియాలో ఉన్న చూపెట్టండి ఎక్కడైనా. వాట్ స్టెప్ మోడీ గవర్నమెంట్ హాస్ టేకెన్ టు రీక్లెయిమ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మీరు చూపెట్టండి నాకు ఎక్కడైనా. నథింగ్. ఎలక్షన్ల టైంలో అది జనరల్ ఎలక్షన్ అయినా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ అయినా, దేశంలో అసెంబ్లీ ఎన్నికలైనా దాన్ని రాజకీయాలకు ఆ సెంటిమెంట్ రౌజ్ చేయడం తప్ప లెట్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే టేక్ సమ్ యాక్షన్. వీల్ అప్రిషియేట్ కదా, వీల్ వెల్కమ్ ఇట్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో కలిపే ఏ చర్యకు మోడీ ప్రభుత్వం ఉపక్రమించినా దేశభక్తియుత పౌరుడిగా మనం సమర్థిస్తాం. అందరూ సమర్థించాలి, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఈ 10 ఏళ్ళలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయలేదు. మీరే చెప్పారు కదా కాంగ్రెస్ వాళ్ళకి అసూయ లేదని, వాళ్ళు తీవ్రవాదులతో కలిసిపోయారని మీరే చెప్పారు కదా, వాళ్ళ వదిలేద్దాం. మీరేం చేశారు చెప్పండి. ఈ 10 ఏళ్ళలో ఏ చర్యలు తీసుకున్నారు? ఇలా ఎలక్షన్ టైంలో అప్పీల్ చేసి ప్రజల్లో సెంటిమెంట్ను రగిలిచ్చి ఎన్నికల కొరకు ఓట్ల కొరకు చేస్తే ఉపయోగం లేదు. ప్రభుత్వం అన్నప్పుడు నిర్దిష్టంగా చర్యలు తీసుకోండి. అందరము ఈ దేశ పార్లమెంట్లో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ మోడీ ప్రభుత్వాన్ని సమర్థిస్తుంది. ఎక్కడా పొలిటికల్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా ఉండదు. ఏ రాజకీయ పార్టీ కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తిరిగి భారతదేశంలో విలీనం చేసే చర్యలు అపోజ్ చేయదు కదా. లెట్ ద మోడీ గవర్నమెంట్ టేక్ కాంక్రీట్ స్టెప్స్. నిర్దిష్టంగా చర్యలు తీసుకోండి. ఎన్నికలప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ఓట్లు తెచ్చుకోవడానికే వాడుకుంటే ఎట్లా? రైట్ సార్. జమ్మూ కాశ్మీర్లో మొత్తం అంటే ఇంక్లూడింగ్ పీఓకే కలుపుకుంటే 114 సీట్స్ సార్. 90 సీట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్, 24 పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి.